రైట్. దానియేలు 3వ అధ్యాయము మొదటి నుంచి చదువు. ఆధిక్యము వహించిన వారి అందరినీ సమకూర్చుటకును రాజ్యములకు వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధానాయకులను న్యాయాధిపతులను సంస్థానములోను ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమను యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలిచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లగ్రోవిని, పెద్ద వీణ, సింఫోనియా, వీణ, విపంచిక, సకల విధములకు వాద్యములను మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడు? వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్యములను నా మాట్లాడు వారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఆ సమయమందు ఖాదీయుల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొంచెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగు మనవి చేసింది, రాజు చిరకాలం జీవించునుగాక. చాలా ఇక్కడ మనము ఇదంతా మనం చదివినట్లయితే అక్కడ రాజు యొక్క బంగారం యొక్క విగ్రహము చేయడం జరిగింది. మరి ఆ విగ్రహమును చేసిన తర్వాత మరి ఆ మ్యూజిషియన్స్ అందరూ వాయించినప్పుడు ఆ విగ్రహానికి అందరూ కూడా సాగిలపడాలా అని, నమస్కరించాలి అని. దాని అర్థం రాజును ఆరాధించాలి అని అర్థం. ఆరాధించాలి అని అర్థం. నువ్వు ఎవరికైనా మొక్కినట్లయితే నీవు వారికి సమర్పించుకుంటున్నట్టు అర్థం. నీవు వారే దేవుడు అని అర్థం. మరి ఇక్కడ యూదులైన షద్రక్, మెషక్, అబేద్నెగో మాత్రం ఒకటి కూడా శాసనములు పెట్టి ఉన్నారు. ఏమనగా, ఎప్పుడైతే ఈ యొక్క మ్యూజిషియన్స్ చేసినప్పుడు మోకరించకపోతే, ఆ విగ్రహానికి మోకరించకపోతే వారందరినీ మరి అగ్నిగుండంలో వేస్తామని చెప్పడం జరిగింది. అయితే మరి ముగ్గురు షద్రక్, మెషక్, అబేద్నెగో మాత్రం ఆ దానికి మోకరించినట్టు చూస్తూ ఉన్నాం. మనం ఇంకా కిందకి చదివినట్లయితే రాజు పిలుస్తాడు. రాజు పిలిచి, ఇదిగో మీరు ఇట్లా మోకరించలేదంట కదా, ఇదిగో మీరు ఆరాధించలేదు కదా అని అన్నప్పుడు రాజుకు చెప్పొచ్చు, లేదు 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 వీరు మోకరించలేరు. కానీ రాజుకు అబద్ధం చెప్పొచ్చు. ఏమని? మేము మోకరించినామని అబద్ధం చెప్పొచ్చు.
ఎందుకంటే ఆ అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు వారు చెయ్యొచ్చు. కానీ అర్థమవుతుందా, ఇది ఈ షద్రక్ మెషక్ అబేద్నెగోకు అలా విధంగా చేయలేరు. మా ప్రాణాలు పోయినా సరే, మా దేహాలు కాలిపోయినా సరే, మేము సత్యమే చెప్తాం, నీతిగానే బతుకుతాం. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంతమరేమో ఇంటిలో, ఊరిలో, లేకపోతే బయట దేవుని ఆరాధిస్తున్నారు కానీ అందరి ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ బైబిల్ చెప్తుంది, ఎందరైతే అందరి ముందు ఎవరైతే దేవుని ఒప్పుకుంటారో నా తండ్రి వద్ద నేను కూడా ఇతను నా కుమారుడు కుమార్తెలని నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. స్తోత్రం చెప్తారా? ఎవరైతే మనుషుల ఎదుట నన్ను తిరస్కరిస్తారో నేను తండ్రి ఎదుట కూడా నేను వారు ఎరగను అని మరి దేవుడు అక్కడ రాయడం జరిగింది మత్తయి సువార్తలో. షద్రక్ మెషక్ అబేద్నెగో ఆ అగ్నిగుండం నుంచి తప్పించుకోవడానికి వారు అబద్ధం ఆడే ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళు అబద్ధం ఆడలేరు. వారు ఒకే మాట చెప్తా ఉన్నారు, నిజమా? రాజు పిలిచి వీరి ముగ్గురిని పిలిచి చెప్తున్నారు, నిజమా మీరు మోకరించలేదా? అవును అని చెప్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకు మరి నువ్వు సత్యంగా నిలబడాలా, నీతిగా నిలబడాలా, పరిశుద్ధంగా ఉండాలా. నీ దేవుడు పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి. నీ దేవుడు నీతిమంతుడు. హల్లెలూయా. నీ దేవుడు ప్రతి విషయంలో నీతితో చేసేవాడు. హల్లెలూయా. సో నీవు కూడా అదే విధంగా ఉండాలి. అబద్ధం ఆడాల్సిన పని లేదు. నీ దేవుడు నిజమైన దేవుడా? నీ దేవుడు సత్యవంతుడు కదా? నీ దేవుడు గొప్ప దేవుడు కదా? నీ దేవుడు సజీవుడు కదా? నీ దేవుడు అన్ని నామముల కంటే పైనామము కదా? మరి నువ్వెందుకు భయపడాలా? అర్థమైందా? నువ్వెందుకు మరి అందరి ముందు ఎందుకు వణకాలా? నువ్వు దేవుని విషయాల్లో నువ్వు దేవుని నమ్ముకున్నందుకు నువ్వు సిగ్గుపడాల్సింది లేదు. అర్థమైందా? నీదేదో పోతుంది అనుకోవద్దు. వింటున్నారా? చాలామంది ఇటువంటి విలేజెస్లో చూస్తే, ఊళ్ళలో కానీ వారు సొంతగా ఫస్ట్ జనరేషన్ దేవుని నమ్ముకున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతారో తెలుసా? ఎంత కష్టపడతారో తెలుసా? ఒకటి వారి సొంత స్నేహితులు కానీ, బంధువులు కానీ, పాలోలు కానీ అసలు అందరూ వారిని తిరస్కరిస్తారు, కానీ వారిని నిలబెడతారు. దేవునికి స్తోత్రం చెప్తారా? వారికి తెలుసు దేవుని యొక్క రుచి వారు చూచి ఉన్నారు, దేవుని యొక్క బలము చూచి ఉన్నారు, దేవుని యొక్క శక్తిని చూచి ఉన్నారు. ఏ చీకటి నుంచి, ఏ గూట్లో నుంచి, ఏ రోగము నుంచి వారు దేవుడు స్వస్థపరిచినాడని, విడుదల చేసినాడని, ఆ సమాధానం ఇచ్చి ఉన్నాడని వారికి తెలుసు. ఆ రుచి చూచినారు కాబట్టి దేవుని విడిచిపెట్టడానికి వారు ఇష్టపడరు. ఈ షద్రక్ మెషక్ అబేద్నెగో కూడా ఒక సమయం వచ్చింది, భారతదేశంలో అది రాబోతుంది. అందరం హల్లెలూయా చెప్తారా? ప్రపంచమంతా ఇది సంఘటనలు జరగబోతున్నాయి. ఇదిగో ఇదంతా మోకరించాలి అని, ఇదిగో వీటన్నిటికీ సాగిలపడాలి. కొంతకాలం ముందు ఏం చేస్తున్నారు? లైట్లన్నీ ఆఫ్ చేయాలని. అర్థమైందా? కొంతకాలం ముందు అందరూ ఏం కొట్టాలని, ఎంత గుర్తుకొచ్చిందా? కొట్టాలని అందరూ వచ్చినాయి. ఇంకా 2-3 ఏదేదో చేయాలని చెప్పినారు. ఆ శబ్దాలకు ఏమైనా పోయిందా? గుర్తు చేసుకోండి. శబ్దం రాగానే పోయిందా? లైట్ ఆన్ చేసి ఆఫ్ చేయగానే పోయిందా? నిజమైన వెలుగు యేసయ్య. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ వెలుగు చూడండి, ఆ కరోనా టైంలో నేను అనుకున్నా మరలా నార్మల్గా రావడానికి అసలు ఉంటుందో లేదో అని కూడా భయమైంది ఎంతమందికి కదా. ఫస్ట్ కానీ సెకండ్ కానీ అసలు ఇంకా లోకమంతా అయిపోయింది ఇంకా అని అనుకున్నారా లేదా? ఎప్పుడో బైబిల్లో చూసినాం మనం, ఎప్పుడు మోసే టైంలో ఇట్లా జరిగింది, ఇట్లా తెగుళ్ళు వచ్చినాయి. పాత నిబంధన గ్రంథంలో చూసినాం ఇట్లా తెగుళ్ళు వచ్చింది అని. మరలా చూసినామా? కళ్ళ ముందు చూసినామా? ఏదో వినడమే,
కానీ ఒక్కరి దేవునికి స్తోత్రం చెప్పాలి మనందరం. ఎందుకు తెలుసా? ఆ కరోనా టైంలో మనందరినీ దేవుడు బతికించిన. ఒకసారి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క పని చేస్తారా? అందరూ కూడా ఇట్లా తలలు వంచి వింటున్నారా? తలలు వంచి నాయన సింహాసనం మీద కూర్చున్నాడని ఆ తలంచుచు, ప్రభువా ఆ తెగుళ్ళ కాలంలో, ఆ కరోనా మొదటి 2 కాలంలో మమ్మల్ని కాపాడావు తండ్రి, మమ్మల్ని రక్షించావు తండ్రి అని జస్ట్ థ్యాంక్ యూ చెప్పండి. హృదయపూర్వకంగా చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నన్ను, నా కుటుంబాన్ని, నాకు సంఘాన్ని ప్రభువా కాపాడావు తండ్రి, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, ఆమేన్. అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? నేను ఒక గర్వంగా ఒక మాట చెప్తా. ఏంటో తెలుసా? నేను అనుకున్నా ఈ కరోనాలో ఎవరైనా చనిపోతే సమాధి వేయాల్సి వస్తుందేమో, ఏమంటారు, అందరూ ప్లాస్టిక్ అదంతా వేసుకొని మాస్కులు అన్నీ వేసుకొని చేయాల్సి వస్తుందేమో, కొందరు చేసింది చూసి ఎట్లా అని ఆలోచించిన. కానీ దేవుడు అది చేయనీలే. ఎందుకు తెలుసా? మన చర్చు సంఘస్థుల్లో ఆ కరోనా సమయంలో ఒక్కరు కూడా చనిపోకుండా దేవుడు కాపాడాడు. మనం అందరం మర్చిపోతున్నాం. ఎబినేజరు ఆ తెగుళ్ళలో దేవుడు మనల్ని కాపాడాడు. ఆయన మనకు సహాయం చేసి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా నాన్న, అమ్మ, వారు పెద్దవారు, ఎలా అని భయమైంది. మరలా అసలు ఇంకొక ఉంటుందో లేదో అన్నట్టు అయిపోయింది ఆ పరిస్థితి. అవునా కదా? వావ్. ఒకసారి ఏసాయికి ముద్దు పెట్టాలా? హల్లెలూయా. అందరూ వందనాలు తండ్రి, థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, కానీ మనం మర్చిపోతున్నాం. చాలామంది డబ్బు ఉంది కూడా చనిపోయారు తెలుసా? చాలామంది వెండి బంగారం అని దాచుకున్న వాళ్ళు చనిపోయారు. కోటిస్టోళ్ళు చనిపోయారు, కానీ నిన్ను కాపాడాడు. ఆ కష్టములో, ఆ తెగుళ్ళలో ఎబినేజర్ నీకు తోడుగా ఉన్నాడా లేడా? అందరికీ ఆహారం లేక చాలామంది చనిపోయారు ఆ టైంలో. కానీ ఆ సమయంలో దేవుడు నీకు సమృద్ధి ఇచ్చి ఉన్నాడా లేదా? ఎబినేజర్గా దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేడా? ఓకే, ఇక్కడ మరి షద్రక్, మెషద్, అబేద్నెగోను మాత్రం వారు మోకరించలే. నిజమా అంటే వీరు కూడా ఏమన్నారో తెలుసా? చూడండి, 15 నుంచి చదవండి, 14 నుంచి చదవండి. నమస్కరించుటకు సిద్ధంగా ఉండినేడలా సరే, మీరు నమస్కరించని ఎడలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వెయ్యబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడ ఉన్నాడు? షద్రకు, మెషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండినేడలా సరే, మీరు నమస్కరించని ఎడలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వెయ్యబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడ ఉన్నాడు? షద్రకు, మెషకును, అబేద్నెగోయు రాజుతో
ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. ఈ విషయంలో రాజుతో ఏమంటున్నారు? రాజీ లేదు. ఈ విషయంలో అస్సలు రాజీ లేదన్నారు. అబ్బా, ఒకసారి శత్రుఘ్న మేషక్ అబేద్నెగో యొక్క విశ్వాసమును బట్టి ఒకసారి చప్పట్లు కొడదామా? నీవు దేవుని ఆరాధించే విషయంలో, ఇందు విషయంలో రాజీయే లేదు. అయ్యో నిన్ను అగ్నిగుండంలో వేస్తాం, నువ్వు చనిపోతావు అని ఒక పిక్చర్ చూపించున్నాడు. వీరు కూడా ఏమన్నారు? అయ్యో ఈ విషయంలో రాజీయే లేదు. ఈరోజు ఏ విషయంలో నువ్వు రాజీ పడుతున్నావు? నువ్వు ఏ విషయంలో, డబ్బు విషయంలో రాజీ పడుతున్నావా? జాగ్రత్త, ఆ డబ్బును ఆరాధిస్తున్నావు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తున్నాడు ఇక్కడ. నువ్వు కొందరికి డబ్బు కావచ్చు, కొంతమంది శరీరం కావచ్చు, లేదా కొన్ని విషయాలు శరీర ఇచ్చలు కావచ్చు, కొన్ని అలవాటులు కావచ్చు. ఎక్కడ నీవు రాజీ పడుతున్నావు? ఎక్కడ, ఏ విషయాల్లో నువ్వు రాజీ పడుతున్నావు? అబ్రాహాం దగ్గరకు ఒక రాజులు వచ్చినారు. ఇదిగో ఈ బంగారం వెండి అంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. హల్లెలూయా. వెండి బంగారములన్నీ నీకు ఇచ్చేస్తాను, ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను. నీ దగ్గరకు వచ్చి అన్నారు అనుకో, రాజీ పడతారా? ఈ లోకమంతా చూపించినాడు మొత్తం. సాతాను యేసు ప్రభు చూపించి, ఇదిగో ఇదంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. దేవుడు రాజీ పడ్డాడా? నువ్వెందుకు రాజీ పడుతున్నావు? నీ దగ్గర చిల్లి గవ్వలేదు, అర్థమైందా? ఆ సమయంలో నీ యొద్దకు వచ్చి, వింటున్నారా, 10,000 ఇస్తా అన్నారు. అప్పుడు నీకు 10,000 10 కోట్లలాగా. కానీ ఆ డబ్బు విషయంలో నువ్వు రాజీపడి దేవునికి లోబడట్లేదు, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నా. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో నడిచినప్పుడు సాతానికి రాజీ పడడానికి వాడు నానా రకాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు నేను మనందరం ఒకే రీతిగా షద్రక్ మెషక్ అబేద్నెగో, నేను రాజీ పడను. స్తోత్రం చెప్పండి. వింటున్నారా? డబ్బులకు కానీ, ఆస్తులకు కానీ, బంగారం కానీ, వెండి కానీ, వింటున్నారా? నువ్వు రాజీ పడొద్దు. ఇదిగో సాతాను కూడా ఏం చేస్తాడు తెలుసా? నీకు ఏదైతే లేదో, నీ దగ్గర ఏది లేదో అదే నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంటే నిన్ను రాజీ పడేటట్టు చేస్తాడు. ఒక్కసారి నువ్వు రాజీ పడినవా, అందులో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం, చాలా కష్టం. వింటున్నారా? ఈరోజు ఏముందిలే, రేపు ఏముందిలే, ఎవరేం చూస్తారులే, నేను చేసేస్తానులే. ఆ రాజు ఏమైపోతుంది? రాను 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 పెద్ద గొయ్యలాగా అయిపోతుంది. పక్కవాడుతుంది, జాగ్రత్త. అందుకే దేవుడు అన్నాడు, అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు అన్నాడు. రెండోది, అదే అధ్యాయంలో అదే వచనంలో కిందికి మనము చూసినట్లయితే, మీరు పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచవద్దు అంటున్నాడు. చాలామంది దైవజనులకు, ముఖ్యంగా మా తల్లిదండ్రులు, మన పాస్టర్ అనేక విషయాల్లో ముందుకొచ్చి ఇలా అలా అన్న వారు రాజీ పడలే. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నేను రాజీ పడను అనండి. ఆమేన్. దేవుని విషయంలో నేను రాజీ పడను అనండి.
నీతి విషయంలో నేను రాజీపడను అనండి. పరిశుద్ధ విషయంలో నేను రాజీపడను. స్తోత్రం చెప్పండి. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? కొంచెం ఆ తప్పు పని చేస్తే నీకు ఏమంటారు, మంచి ఏమంటారు, నిన్ను కూసబెడతారు. ఎక్కడ? సీట్లో కూసబెడతారు. అర్థమైందా? కొంతమందికి కొంచెం ఇట్లా ఏంది అర్థమైందా? ఛాయ్ తాగిపిస్తే వాళ్ళు నేను ఎలా కూసబెడతారు? ఎవరు చెప్తలే. ఛాయ్ అంటే మీకు అర్థమైపోయింది. కొంతమందికి అర్థమైందా? కొంతమందికి తాగిపిస్తే చాలు నిన్ను పైగా పెడతారు. అర్థమైందా? నిన్ను హీరోని చేస్తారు, నిన్ను రాజుడు చేస్తారు, నిన్ను దేవుణ్ణే చేసేస్తారు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? వారి యొక్క ఈరోజు నువ్వు తాగుపిచ్చినప్పుడు జై జై నీ దగ్గర ఖాళీ అయినాక నువ్వు ఎవరు అని కూడా పట్టించుకో. వింటున్నారా? మనుషులు ఈరోజు నిన్ను బాగా చూసిన వారు, నిన్ను పొగిడిన వారు 2 రోజుల తర్వాత అదే నోరుతో నిన్ను తిడతారు. వింటున్నారా? అందుకే మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుటదని మేలు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నగో, నేను ఈ విషయంలో మేము రాజీపడము. దేవుని బిడ్డలారా, మీరు అందరూ నేను ఒక తీర్మానం తీసుకోవాలా. నేను దేవుని మహిమపరచాలా. వింటున్నారా? నేను దేవుని ఘనపరచాల. నేను నీతిగా ఉంటా, నేను పరిశుద్ధంగా ఉంటా, ఏది కూడా లంచంగుడిగా ఉండను. నేను పరిశుద్ధంగా జీవించాలా, క్రీస్తుని మహిమపరిచే విధంగా నేను ఉండాలా. ఈ విషయాల్లో నేను రాజీపడను. యోసేపు దగ్గరికి అందమైన స్త్రీ వచ్చింది. ఏమన్నది? ఇదిగో అంతా హీఈస్ అ టాప్ ఇన్ దట్ పొజిషన్. 44 దగ్గర ఒక్కడే ఉన్నారు, ఎవరు లేరు. ఆ స్త్రీతో కలిసినా కానీ, తప్పు పని చేసినా కానీ ఎందుకంటే తండ్రి ఏమో 1000 కిలోమీటర్ల దూరం ఉన్నారు, ఆ ఇంట్లో కూడా ఎవరు లేరు. కానీ ఒక్కసారి ఆ స్త్రీతో మరి ఆ తప్పు పని పాపము చేసినట్లయితే ఎవరికి తెలియకపో, కానీ అతను రాజీపడలే. ఎవరు? యోసేపు రాజీపడలే. రాజీపడలేనందుకు యోసేపుకు ఘనత వచ్చిందా, శ్రమ వచ్చిందా? ఘనత. ఫస్ట్ ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. అబ్బా, చాలాసార్లు నీవు రాజీ పడనందుకు శ్రమనే వస్తుంది. ఆ శ్రమ ఎందుకు లేరే బాబు అని చెప్పి కొద్ది రోజులు దూరమైన తర్వాత మళ్ళీ ఏమైపోతారు? రాజీ అయిపోతారు. వింటున్నారా? శ్రమ వస్తుంది, నిన్ను ఫోర్స్ చేస్తారు. ఇదిగో నీకు ఇది ఇస్తా, నీ శరీరం కావాలా, ఇది ఇస్తా, అగో నీకు ఘనత ఇస్తా, నీకు మహిమ ఇస్తా, నీకు పోస్ట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి నిన్ను లోపరుచుకుంటారు. అపవాది ఏందో తెలుసా? వాడు ఎప్పుడు నిన్ను రాజీ పడేటట్లు చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యోసేపు ఒక మారు కాదు, పరుమార్లు శోధించిన పరుమార్లు రాజీ పడలే. ఇక్కడ యోసేపు ఆ స్త్రీతో, ఆ యజమానిరాలుతో రాజీపడనందుకు చెరసాలలో వేసినాడు. ఇంకా లోతుగా వెళ్ళిపోయినాడు. ఇంకా చెరసాల నుంచి బయటికి లేని పరిస్థితి. దేవుని బిడ్డలారా, నీకు కష్టం వచ్చినా, ఇంకేమో వచ్చినా, ఏది ఇచ్చినా, ఏది ఇవ్వకపోయినా దేవుని వాక్యానికి లోబడాలా. సాతాని విషయంలో అస్సలు రాజీ పడొద్దు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. యవనస్తులారా, యవనస్తుల నుంచి పెద్దగా ఉన్న పెద్ద మనుషులారా, మీ మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళ మీ శరీర విషయాల్లో రాజీ పడవద్దు. డబ్బు విషయాల్లో రాజీ పడవద్దు. పరిశుద్ధ విషయాలను రాజీ పడవద్దు. కొంచెం శ్రమ ఉంటుందేమో, దాని తర్వాత మహిమ ఉంటుంది. స్తోత్రం చెప్తారా? కొంచెం కాలము ఆ ఇబ్బందులు ఉంటాయేమో, ఆ చెరసాల్లో ఉంటావేమో, ఒక సమయం వస్తుంది అందరు యోసేపు యొద్దకు దగ్గరకు వచ్చినట్టు నీ యొద్దకు వస్తారు.
అందుసరి కొంతకాలమే అనేది. మనకి ఇంకా శద్రక్ మెషక్ అబేద్నెగోలు చూసినట్లయితే ఆ రాజుకి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. అగ్నిగుండం కొంచెం ఉంటే ఇంకెక్కువ మంటం పెట్టేశారు. అందరం హల్లెలూయా చెప్పండి. అయ్యో మార్నింగ్, గుడ్ మార్నింగ్, ఇంకా లేవలేరు కొంతమంది. ఈరోజు పక్కవాడితే నిద్రలో కూడా రాజపడదు. నువ్వు మంది ఇంత కష్టపడి లేచి స్నానం చేసి, కొంతమంది ఈ టైంలో కూడా ముఖం కడుక్కొని ఉండకుండా లేవనే వారు ఈరోజు లేచి వచ్చినారు మందిరానికి, మరలి ఇక్కడ వచ్చి నిద్రపోనీక. హల్లెలూయా. నాకు కొంచెం సమయం వేయండి. పక్కవాడితే నేను వాక్యం వినేటప్పుడు నేను ఎవరి మాట వినా, నేను రాజీ పడను. మనం శరీరం విషయాల్లో కూడా మనం రాజీ పడతాం, తిండి విషయాల్లో రాజీ పడతాం, కొన్ని విషయాల్లో మనం అసలు రాజీ పడద్దు. నా శద్రక్ మెషక్ అబేద్నెగో ఈ విషయంలో మమ్మల్ని ఏమనొద్దు సార్, నీకు తెలుసా మేము అగ్నిగుండంలో వేస్తాం, నా దేవుడు మమ్మల్ని కాపాడతాం, లేకపోతే చావడానికైనా సిద్ధము అని అగ్నిగుండంలో వేసినారు. కానీ ఆ అగ్నిగుండంలో వేసిన వారు ఆ వేడికి చనిపోయారు. ఆ అగ్నిగుండంలో వెళ్ళ తర్వాత చూస్తే అందులో ముగ్గురు వేస్తే ఇంకొక వ్యక్తి దూరం నుంచి చూస్తున్నాడు. రాజు పక్కవారికి చెప్తున్నాడు, మనం వేసింది ముగ్గురము, నాకు నాలుగో వ్యక్తి కనుపుతున్నాం, అచ్చము దేవుని దూత వలె ఉన్నాడు, అచ్చము దేవుని కుమారుడు వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కొరకు రాజీ పడకనుంటే ఆపదలో ఎబెనేజర్గా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా? నీ పరిస్థితి ఏమంటారు, అగ్నిగుండము వలె ఉన్నది, కానీ దేవుని కొరకు నిలబడుతున్నావు. నీ పరిస్థితి అగ్నిగుండముల వలె ఉంది, కానీ దేవుని కొరకు నువ్వు రాజీ పడకుండా సహిస్తూ ఉన్నావు. ఎబెనేజర్గా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ నాలుగో వ్యక్తిగా నీకు చూడు, అగ్నిగుండములో శద్రక్ మెషక్ అబేద్నెగో తోడుగా ఉన్నట్టు నీవు రాజీ పడకుండా ఉన్నావు కాబట్టి, ఎందు విషయంలో దేవుని మహిమపరచాలో ఉన్నావు కాబట్టి ఎబెనేజర్గా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ సరే, ఎబెనేజరు అని. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 46:1 చదవండి. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. అందరూ ఒకసారి అనండి, ఆమేన్. ఇక్కడ శద్రక్ మెషక్ అబేద్నెగో ఆపత్కాలములో నమ్మదగిన దేవుడు ఎబెనేజర్గా మరి వీరికి సహాయము చేసి ఉన్నాడు. సహాయము, ఎబెనేజర్ అంటే సహాయము అని. దేవుడు మీకు సహాయము చేసినాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, మీరు ఆపదల్లో ఉన్నారేమో, దేవుడు మీకు సహాయం చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, పాస్టర్ గారికి, సువర్ణరాజు గారికి మా బాధలు కనిపిస్తే బాధపడతారేమో అని చెప్పి చెప్పకుండా, ఒక మాట చెప్పాలంటే ముఖంలో సంతోషం కూడా చూపించేటట్టు యాక్టింగ్ చేస్తుంటారు. వింటున్నా? కానీ వారి పరిస్థితి అంతా ముఖం చూస్తే కొన్ని అర్థమవుతూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీ ముఖం వదిలే, కొంచెం విచారంతో వచ్చినారు, కూర్చున్నారు. అయ్యో అయ్యో ఏంటి అయ్యో. అర్థమైందా? నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఎబెనేజర్ సహాయం చేస్తాడు. హల్లెలూయా.
చూడండి, ఇటు కదిలినా పడిపోతావు, ఇటు కదిలినా పడిపోతావు, ముందుకు వెళ్ళినా కలిపోతావు, ఇటు. కానీ నువ్వు దేవుని కొరకు నిలబడి ఉన్నావు, నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, మనము ఈ లోకములో ఉన్న వారందరికీ మంచిగా సాఫీగానే జరుగుతుంది, వారు వెళ్ళిపోతున్నారు ముందు. బాబా అంత అవన్నీ చూసుకొని మనం ఏమైపోతాం, ఇబ్బంది పడిపోతుంటామో. అరే ఏంది ఇట్లా నా జీవితం అలా ఇలా. నువ్వు దేవుని కొరకు నిలబడ్డా, ఆపత్కాలంలో అంట ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కీర్తనలు 63:7 చదవండి. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహించి. అంటబ్బా స్తోత్రం చెప్తారా? ఆయన నీకు సహాయం చేస్తాడని ఎలా ఉండాలా? హుషారుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి ఉన్నాడు, నీకు ఒక 10 లక్షలు ఇస్తా అన్నాడు అంక ఎట్లుంటారు? అదే అందరూ ఒకసారి నన్ను చూడండి. ఇస్తా అన్నాడు, ఊరికే ఇస్తా అన్నాడు, ఎట్లుంటారు? కొంతమందికి అయితే సంతోషం, ఇచ్చేసినట్టే ఫీల్ అవుతున్నారు కదా. కానీ అక్కడ పోతే ఇస్తాడా? కానీ నీ దేవుడు సహాయకుడు, ఆయన మాట ఇచ్చి ఇచ్చేవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది నీకు ఇచ్చిన, నీకు ఒకటి నేను నమ్మాలి, మనం అందరం నమ్మాలి, ఏంటంటే నీకు సహాయం ఆయన చేయబోతున్నాడని. ఆయన రెక్కల చాటును ఎట్లా ఉండాలంట? ఉత్సాహధ్వనితో సంతోషంగా ఉండాలి. హల్లు చెప్పండి ఒకసారి, అందరు లేవండి, బైబిల్ పక్కకు పెట్టండి. బైబిల్ ఇక్కడ ఏమని? ఉత్సాహధ్వనితో చేసేదని. నీ రెక్కల చాటున శరీరం వచ్చి నీవు నాకు సహాయకుడవని, నీ రెక్కల చాటున శరీరం వచ్చి ఉత్సాహధ్వనితో. స్తోత్రం చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నాడు నాకు సహాయం చేస్తాడు దేవుడు అని? ఉత్సాహధ్వని అంటే ఉత్సాహం. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? మరి ఎట్లా సంతోషం తెలుస్తుంది? ఇప్పుడు మీకు సహాయం అందలే, కానీ విశ్వాసంతో గంతులు వేయండి. ఇప్పుడు ఇట్లా అనండి, హల్లెలూయా. నవ్వండి అందరూ ఒకసారి, స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు మీకు ఏ విషయంలో సహాయం ఎదురు చూస్తున్నారు? సైలెంటా? ఉంది, అది వచ్చేసినట్టు ఫీల్ అయిపోయి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నా, ఆయన సహాయకుడు, ఆయన ఎబెజ్నేజర్ కాబట్టి నేను సంతోషంగా ఉంటా. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చును, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చును. స్తుతించు స్తుతించు స్తుతి చేయుచు ఉందును, స్తుతించు స్తుతించు స్తుతి చేయుచు ఉందును. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. అందరం హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. అందరం స్తుతించు స్తుతించు స్తుతి చేయుచు ఉందునే, స్తుతించు స్తుతించు స్తుతి చేయుచు ఉందునే. అందరం కలిసి హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా. ఆపదలో హల్లెలూయా
ఆనందమే. హల్లెలూయా సంతోషముతో హల్లెలూయా సహాయము చేయవాడు ఎబినేజర్. హల్లెలూయా ఆనందమే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. ఆమేన్. కూర్చోండి. హెబ్రీ పత్రిక 13:6. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రం నాకేమి చేయగలరు? ఏ ధైర్యముతో? సరే, మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. భయపడే పరిస్థితుల్లో నీవు ఉన్నావా? నీకు సహాయము చేయవాడు ఎబినేజర్. స్తోత్రం చెప్తారా? కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. ఈ మనుషులు నన్ను ఏమి చేయగలరు? మనము దానియేలు విషయంలో చూస్తే, దానియేలు అంచలంచలుగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. చూడండి, 6వ అధ్యాయంలో మనము చూస్తే 1 నుంచి 5 వచనాలు చదవండి. దానియేలు 6వ అధ్యాయం 1 నుంచి. దానిలో దానియేలులో ఒక ముఖ్యుడు. స్తోత్రం చెప్పండి. కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుకు ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతు కనిపెట్టుకుంటిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయవాడు కాడు. కనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. ఆమేన్. స్తోత్రం చెప్తారా? దానియేలు దేవుడు అంచలంచలుగా ఆశ్రయిస్తున్నాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈర్ష్య గలవారు ఆయనలో ఏదైనా తప్పుదనం ఉన్నదనో వెతికడం పెట్టారు. ఏదైనా దొరికిందా? ఏది దొరకలేదు. కానీ దానియేలు నమ్మకం ఉన్నారు. రాజీ పడితే ఇగో దొరికిపోతాయి. దేవుని విషయాలను దేవుని మనుషుల ఎదుట దేవుడు ఏదైతే వాక్యానికి రాజుపడాలి, రాజుపడరుగా సంతోషంగా ఉండాలి, ఒబీడియన్స్ చూపించాలా. సాతాను నీ ఎదుట ఏది పెట్టి నువ్వు రాజుపడినవు అనుకో, నీకు ఘనత రాదు, మహిమ రాదు. దానియేలుకి చాలా విషయాల్లో వచ్చిండవచ్చు పరిస్థితులు, కానీ ఎందులో కూడా రాజుపడలే. ఇంకా వెతికినారు. ఏమి వెతికి 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 వారే అలిసిపోయి ఈయనలో ఏమీ లేదు అని కనుగొన్నారు. ఒక్కటైనా ఆయనలో ఏదైనా ఉందా? ఏది కూడా కనబడలేదు. దేవునికి స్తోత్రం చెప్తారా? అంటే ఆయన ఏ విషయాల్లో కూడా, డబ్బు విషయాల్లో కానీ, స్త్రీ విషయాల్లో, గర్వ విషయాల్లో కానీ, ఎక్కడ ప్రతి విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయాల్లో రాజీ పడలేదు. కాబట్టి ఇక్కడ దొరకలేదు. కానీ మనుషులు మాత్రము, నరమాత్రులు మాత్రము దానియేలు విషయాల్లో ఎప్పుడు మింగేయాలా, ఎప్పుడు నింద వేయాలా, ఎప్పుడు ఏం చేయాలా అని చూసుకుంటూ ఉన్నారు. అర్థమైందా?
అయితే ఒక శాసనమును విడుదల చేస్తున్నారు. ఇదే దేవునికి, ఏ దేవునికి కూడా మరి ఆరాధన చేయొద్దు, పాడొద్దు, ప్రార్థన చేయకూడదని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాల్లో చూడండి, నరులు నీ మీద నిందలు, అవమానాలు, కుళ్ళు, జెలసి ఇవన్నీ చేసినప్పుడు నీకు భయం వేస్తుంది. ఏంది ఇది? నా అన్నవారు, నా స్నేహితులు, నా బంధువులు, నా అన్నవారు అందరూ ఈ విధంగా చేస్తున్నారని ఒక దిక్కు నీ దగ్గర మంచిగా మాట్లాడుతున్నారు, ఒక దిక్కు నిన్ను తోతా ఉన్నారు. ఒక దిక్కు నీకు మంచిగా సంతోషంగా మాట్లాడుతున్నారు, వెనుక నుంచి ప్రణాళికలు చేస్తూ ఉన్నాడు. కానీ దానియేలు ఇవన్నీ పట్టించుకోలేదు. ఈ నరమాత్రులు ఏం చేయగలరు? ఎందుకనగా ఎబెనేజర్ నాకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి 16 చదవండి. 16 కంటే 10 చదవండి. 6:10. సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలిని తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ను స్తుతించుచుండెను. చూడండి, ఇవన్నీ దానియేలుకు తెలుసు. మనుషులు నా మీద ఇట్లున్నారని, మనుషులు నా మీద భయపట్టిస్తున్నారని, మనుషులు నా మీద ఈర్ష్య కలిగి ఉన్నారని, ఇవన్నీ తెలిసిన నరమాత్రలు ఏమి చేయగలరని చెప్పి ఏం చేసుకుంటున్నారు? పోయి వెళ్ళి పాటలు పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? అబ్బా, ఎలా ఉన్నాడు కదా. మనం ఏం చేస్తాం? వారు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు అని 10 మందికి కాల్ చేసి చెప్తాం, నా మీద ఇట్లా అంటున్నాడు, అట్లా అంటుండు, ఇట్లా అంటున్నాడు అని. ఇదంతా ఎవరెవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరెవరైతే ఈ మనుషులంతా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఇవన్నీ కూడా దానియేలుకు తెలుసు. కానీ ఏం చేస్తున్నాడు? ఇవన్నీ పక్కకు పెట్టి నా దేవుడికి నేను స్తుతిస్తాను. స్తోత్రం చెప్తారా? నా దేవుడిని నేను కొనియాడుతాను, నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను, నా బైబిల్ నేను చదువుతాను, దేవుడిచ్చిన శాస్త్రములను, దేవుడిచ్చిన వాక్యముని నేను చదువుతాను ఏమని అనుకోను. స్తోత్రం చెప్తారా? చూడండి, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలరు? నరులు నీ విషయంలో ఎంతటి పన్నాగాలు అడిగినా నీవు నేను ఒకడు ఏ విషయాల్లో భయపడొద్దు. దానియేలు భయపడాలే. ఈ నరులు ఏమి చేయగలరు, ఈ మనుషులు ఏమి చేయగలరు అని చెప్పి ముందుకు కొనసాగుతాయి, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులు ఎప్పుడు నీ మీద నానా విధాలుగా చేసినా నువ్వు భయపడొద్దు. ఎందుకనగా సహాయకుడు నీ మీద నువ్వుకున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వింటున్నారా? ఇంకొకటి, దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు, భయపడ్డాడు. ఎబెనేజరు నాకు సహాయం చేస్తాడని. ఆ శిక్ష ఏం వేస్తున్నారు? సింహబోలో వేస్తున్నారు. సింహబోలో పోయి మంచిగా నిద్రపోయాడు. రాజు మాత్రం నిద్రపోలే. ఉదయకాలంలో లేచి ఉన్నాడు. ఉదయకాలంలో లేచి పిలుస్తున్నాడు, దానియేలు, నిత్యమును సేవించే దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడా? అబ్బా, చూడండి, దానియేలు చూసి రాజుకే విశ్వాసం. నేను దానియేలు అంటే ఇంటికి వెళ్ళి, ఒక ఇంటికి వెళ్తే 10 సార్లు పిలిచినారు అనుకో, దానియేలు దానియేలు అని. ఆ దానియేలు 3-4 సార్లు పలకపోతే ఏమనుకుంటారు? అరే ఏమైందిరా నాయన, వీడు ఉన్నాడా లేడా అని కదా. అది సింహంబోలో అన్నాడు. దానియేలు అనగానే ఎస్ రాజు అన్నాడు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా అన్నాడు. అంతే. ఇంకేం చేస్తున్నాడు? ఆయనను బయటికి తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో ఆ నరులు, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడేవారా అందరూ సింహబోలు వేసినారు. ఇంకా దానియేలుకి ఏమి ఇచ్చినారు? ఇంకా ప్రమోషన్ ఇచ్చి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. నీ మీద నిందలు, నీ మీద అవమానాలు, సాడీలు, చేదైన మాటలు చెప్తే భయపడవద్దు. సహాయం చేయవాడు ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? కొంతమంది విచారం చేస్తా ఉండి ఇట్లా అలా అలా అనుకుంటున్నారు. అవన్నీ పక్కకు పెట్టండి.
సహాయం చేయవాడు ఉన్నాడు. ఆపదలో సహాయం చేసినాడు షద్రక్ మెషక్ అబేద్నెగోకు. భయం, నరులు ఏం చేయగలుగుతారు నిన్ను? ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారని నువ్వేం భయపడుతున్నావు? మనం ఎప్పుడు ఇక కొంతమంది సగం ఇదే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావా, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావా, నువ్వు నిలబడాలనుకుంటున్నావా, వారు ఏమనుకుంటున్నారు? అయ్యో ఇల్లు ఇట్లా కట్టుకుంటే ఏమనుకుంటారా, అయ్యో నేను ఇట్లా తింటే ఏమనుకుంటారో, నేను టీషర్ట్ వేస్తే ఏమనుకుంటారో అంటున్నారా? నేను ఈ స్టైల్ వేసుకుంటే ఏమనుకుంటారో ఏమనుకుంటారో. అయ్యో నేను అందరి ముందు ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో, నేను అందరి ముందు వాక్యం చదివితేనే ఏమనుకుంటారో. నరమాత్రుని ఏం చేయగలరు? అర్థమైందా? సహాయకుడు సహాయము చేయనుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, కీర్తనలు 23:4 చదవండి. కీర్తనలు 23:4 వచనం. గాఢంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండుము, నీ దుఃఖకరయు నీ దండము నన్ను ఆదరించు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. నువ్వు గాఢంధకారపు లోయలో నువ్వు సంచరించినను ఏ అపాయమునకు భయపడవు, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుకర్ర నిన్ను నన్ను ఆదరించును. నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని వాక్యం నిన్ను ఆదరించునుగాక. నువ్వు గాఢంధకారపు లోయలో వెళుతున్నావా, ఆయన వాక్యం నిన్ను ఆదరిస్తుంది. స్తోత్రం చెప్పండి. భయపడవద్దు. నరు మాత్రం ఏమి చేయగలడు? ఎబెనేజర్ నీకు తోడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మనము గాఢంధకారపు లోయలో మనము సంచరిస్తాం. అయితే దేవుడు చెప్తున్నాడు, ఎబెనేజరు నీకు బోధించి ఆదరించి నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఒకసారి మా ఇంట్లో మేము నలుగురం, నాకు అనారోగ్యం వచ్చి పడిపోయినా. మళ్ళా ఇంట్లో ఉన్న వారికి అందరూ నాన్న అమ్మ ఆ పరిస్థితిలో ఎంత అంటే అంత నలిగిపోయారు. వింటున్నారు? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు జనవరి ఫిబ్రవరి టైంలో ఏమైందంటే, ఇలా 10th ఇంకా జనవరి ఫిబ్రవరి ఆ టైంలో నా పెదవులు అన్నది నా ఉన్నది కదా, ఇది అనేది ఇలా అయిపోయింది. ఈ కన్ను అన్నది ఇంత లావ్ అయిపోయింది. ఈ చో అన్నది ఇది సైడ్ అంతా ఇంత అయిపోయింది. ఇలా మాట్లాడితే పెదవులు ఇట్లా అయిపోయాయి ఉన్నట్టుండి. అర్థమైందా? ఉన్నట్టుండి ఇలా అయిపోయింది. ఎట్లుంటుంది? చిన్న వయసు నాది, 15-14 సంవత్సరాలు. ఎగ్జామ్స్ రాయాల. అప్పుడు యాన్యువల్కి ముందు ఏమవుతుంది, ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఆ ప్రీ ఫైనల్ కూడా అట్లనే రాసిన. కొంచెం నేను మొండోని అట్లుండగానే పోయి రాసిన. ఇప్పుడు నేను వాటర్ ఇలా తాగాను అనుకోండి, ఇలా తాగితే ఇక్కడ నుంచి పడిపోయేది. ఆహారం తింటే తిన్నికి రాయేది, తెరిచేవాడిని కాదు. అర్థమైందా? కొన్ని నెలలు నేను కష్టమైంది, 1 సంవత్సరం నాకు కష్టమైంది. ఏదైనా నీళ్ళు తాగినా ఇలా నీళ్ళు తాగితే ఇక్కడ నుంచి పడిపోయేది, తెరిచేది కాదు. ఆ టైంలో మా తల్లిదండ్రులు చాలా కృంగిపోయారు. కానీ దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంతమంది ఇది చెప్తా ఉంటా నిజమా అనుకుని ఆలోచిస్తున్నారు. ఇగో థామస్ అంకుల్లే ఒక దగ్గరికి వెళ్ళి, సికింద్రాబాద్కి వెళ్ళి నాకు ఆ ట్రీట్మెంట్ ఇప్పించింది.
కానీ ఆ పరిస్థితుల్లో నుంచి గాఢంధకారపు లోయలో సంచరించిన ఆయన సహాయం చేసి ఆదరించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీకు సహాయం చేస్తున్నాడు. ఎబినేజర్ నీకు ఉన్నాడు, ఎబినేజర్ నీకు ఉన్నాడు, ఎబినేజర్ నీకు ఉన్నాడు. అయ్యో సంచరించుతున్నావు, అయ్యో ఈయనకి ఏ ఆపా, ఆయన దుడ్డు కరతో నేను ఆదరించునుగాక. నీ కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. రాలలో వినబడుచున్నది రక్షణనంతము. మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. గాఢంధకారపు లోయలో సంచరించడానికి ఏం కాదు, ఎందుకంటే ఆయన కృప నీ మీద ఉంది, ఆయన కృప నిత్యము నీకున్నది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బలహీనత సమయములో ఆయన నీకు సహాయము చేయవాడు. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 3 నుంచి చదవండి. 2 క్రానికల్స్. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేక కోప చేత దేశంలో నెమ్మది కలిగి ఉండేది. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతను యూదా దేశమున ప్రకారము గల పట్టణములు కట్టించెను. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిర్భయంగాను తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వారికి ప్రకారమును గోపురములను గుమ్మములను ద్వార బంధములు సమకూర్చుదుగాక. రైట్. ఇక్కడ 8 చదవండి అక్క, 8 చదవండి. ఆ కాలమున డాలును ఈటలను పట్టుకొను 3 లక్షల మంది యూదా వారు కేడెములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలై ఉండిరి. కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యములు 300 రథములు కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయింది. వారు మారేషా వద్ద జపాత అను పల్లపు స్థలమందు భక్తులు తీర్చి యుద్ధము కలగగా ఆసా మన దేవుడైన యెహోవాకు మొరపెట్టి. ఇక్కడ వీళ్ళు బలహీనంగా ఉన్నారు, కానీ వారు బలంగా ఉన్నారు. ఆసా రాజు దేవునికి చూడండి,
మరి దేవుని ఎదుట మంచిగా యథార్థంగా దేవుని మహిమపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సమయంలో ఎటువంటి యుద్ధాలు లేవు, అందుకే పరకారాల్లో కట్టడాన్ని చూస్తున్నాం. సడన్గా గొప్ప పెద్ద ఒక వీరు బలహీనము, వారు శత్రువులు మాత్రం చాలా బలవంతులుగా మీదికి వస్తున్నారు. అందుకే బలహీనుడుగా వీరి యొక్క సైన్యం బలహీనంగా కనపడుతుంది. అయితే దేవునికి ఆశ ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గర మొర్ర పెడుతున్నాడు. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకున్న ఎవరును లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చెయ్యము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామం బట్టి ఈ సైన్యము ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతులను నీ పైని జయమునందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుట యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఒక మాట ఇక్కడ చూసినట్లయితే, బలహీనముగా ఉన్న వారికి నీవు తప్ప ఇంకా ఎవరు సహాయం చేయగలవారో ఎవరు లేరు. స్తోత్రం చెప్తారా? అయితే ఇట్లా చెప్తాడు, నీవు దేవుని యొక్క పేరేంది, ఇంకొక పేరేందో తెలుసా? ఎవరైతే బలహీనంగా ఉంటారో వారికి సహాయం చేస్తారు. స్తోత్రం చెప్పండి. బలహీనము గల వారికి ఆయన తప్ప ఇంకా ఎవరు సహాయం చేయగలవారు ఎవరైనా ఉన్నారా? ప్రభువా నువ్వు తప్ప ఇంకెవరు సహాయం చేయలేరని దేవుని దగ్గర మొరపెట్టున్నాడు. దేవుడు ఏం చేస్తున్నారు, వారిని మొత్తి ఉన్నాడు, వారు పారిపోయి ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, నీకు ఇప్పుడు బలహీనముగా ఉన్నవేమో, దేవునికి మొరపెట్టు, శత్రువులు చెదిరిపోయేదరుగాక. స్తోత్రం చెప్తారా? నీ మీద వింటున్నారా, నీకు నా అన్నవారే లేరేనేమో, దేవుడు నీకు తోడుగుండగా విరోధి ఎవరే ఉన్నారు. స్తోత్రం చెప్తారా? ఊర్లో కానీ ఇంకెవరిలో కానీ, మేము మేడ్చల్లో ఉన్నప్పుడు అప్పుడు ఎవరు అంతగా లేరు. రెండో చర్చెస్ అయిన, ఒకటి మనది ఇంకొకటి ఉంది. అప్పుడు బ్యాప్టిజంలు ఇస్తూ ఉంటే ఊళ్ళో అందరు పాట పాడుకుని నడిపించునావా అని డ్రమ్ము కొట్టుకొని పోయి అక్కడ బావిలు ఉంటే చెరువులు ఉంటే ఇచ్చేవాళ్ళం. అది వరకు ఎప్పుడు కూడా అట్లా బ్యాప్టిజం ఇచ్చిన అలికలు లేవు. ఇంకా ఉంటారు కదా, అబ్బా ఎట్లా అంటే అలా చేసినారు. వింటున్నారా? కానీ ఎవరు నా అన్న వాళ్ళు లేరు, కానీ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎబెనేజర్ స్తోత్రం చెప్తారా? నువ్వు బలహీనుడవే, కానీ నువ్వు దేవునికి మొరపెడితే బలహీనులకు దేవుడు సహాయం చేయగల. ఇంకొకటి, నీ బలహీనతను చూసి చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26 చదవండి. నీ బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. పక్కవారితో అన్నాడు, నీ బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. నీలో పరిశుద్ధాత్మ ఉంది. ఆ పరిశుద్ధాత్మ నీ బలహీనత ఏదో చూసి నీకు సహాయము చేస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఎంతమందికి బలహీనంగా ఉన్నారు? ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. అయ్యో, అయితే నీ బలహీనత దేవుడు తెలుసు. అయితే దేవుని ఒక ఆత్మ నీలో పెట్టి నీ బలహీనతను చూసి ప్రభు నీకు సహాయము చేస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? దేవునికి అయ్యో నా బలహీనత అని ఎవరికి ఇలా చెప్పలేకపోతున్నావేమో, ఈర్ష కావచ్చు, గర్వం కావచ్చు, ఇంకో ఏ విషయాల్లో కావచ్చు, నీవు ఏ విషయాల్లో అయితే నువ్వు బలహీనంగా ఉన్నావో ఎబెనేజర్కి తెలుసు, సహాయకుడికి తెలుసు, ఆయన నీకు సహాయము చేస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆత్మ, పరిశుద్ధాత్మనే నీ బలహీనతను చూచి నీకు సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. చూడండి, మరి ఆ శిష్యులందరికీ వాగ్దానం ఇచ్చున్నాడు,
దేని కొరకు కనిపెట్టమని చెప్పి ఉన్నాడు? ఆత్మ కొరకు కనిపెట్టమన్నాడు. పరిశుద్ధాత్మను కొరకు కనిపెట్టమని చెప్పి ఉన్నారు. వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉన్నారు. వారు ఆత్మ చేత నింపబడి ఉన్నారు. అది వరకు శిష్యులందరూ చెదిరిపోయారు. ఆత్మ చేత నింపబడిన తర్వాత వారికి ఛాన్సెస్ ఉన్నాయి పారిపోవడానికి. వారికి భయపడ్డారు కూడా చాలాసారి శిష్యులు. కానీ వారిలో ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి ఆ ఆత్మ వారి బలహీనతను చూసి సహాయం చేస్తుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఒక మాట చెప్తున్నాడు, మనుషులు నీ మీదికి దండెత్తినా నీలో పరిశుద్ధాత్ముడు నీలో ఆ భయమును చూసి ఆ భయము పోయేటట్టు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నువ్వు ఆపదలో ఉన్నావా? పరిశుద్ధాత్మ నీలో ఉండి నీకు సహాయము చేస్తా ఉన్నాడు. నీకు విశ్వాసములో ఎదిగేటట్టు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఆపదలో ఉన్నావా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు నేర్పించి ఏం చెప్తాడో తెలిసిన నీకు సహాయము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా? దేవుని బిడ్డలారా, సహాయం, పరిశుద్ధాత్ముని యొక్క పేరు, ఇంకొక పేరేందో తెలుసా? ఐఎమ్ ఏ హెల్పర్, సహాయకుడు. ఆ సహాయకుడు నీలో ఉన్నాడు. నీ బలహీనతను చూసి ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. స్తోత్రం. ఇంతకంటే గొప్ప సహాయకుడు నీలోనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి అండి. సహాయకుడు నాలోనే ఉన్నాడు అని ఏం చూస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు ఏం చూస్తున్నాడంటే నీలో. మనుషుల్లో ఏం చూస్తాం మనము? వానిలో బలం చూస్తాం, బలహీనతను చూడం. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చూస్తున్నాడు? బలహీనతను చూసి ఏం చేస్తున్నాడంట? సహాయం చేసి ఉచ్చరింప సక్కముగానే ములుగులతో అన్య భాషల్లో నేను ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆ మాట చదవండి ఒకసారి. 26. మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సౌఖ్యము కాని మూలులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి భాషల్లో మాట్లాడండి. అబ్బా సదాలా బాషికైతే రేబే రిందరబా సితెందరబా దలాది కదలా బాబా సతదరా. నీ బలహీనతను చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నీ బలహీనతను చూసి నువ్వు యుక్తంగా ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియక పరిశుద్ధాత్ముడు నీలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఎప్పుడైతే నువ్వు అన్న భాషల్లో మాట్లాడుతుంటావో జీవం లేని విషయాలన్నీ జీవం కలుగుతాయి. ఏ విషయాలైతే నీకు భయం వేస్తుందో ఆ విషయాలన్నిటికీ నీకు గొప్ప ధైర్యం. అందుకే ఆత్మ చేత నింపబడండి. కొంతమందికి శ్రమ రాగానే, బాధ రాగానే, కష్టం రాగానే ఏం ఆలోచన వస్తుంది తెలుసా? పాపం చేయాలని కొంతమందికి వస్తుంది. కొంతమందికి బిర్యానీ ఆర్డర్ చేసుకోవాలనిపిస్తుంది. కొంతమందికి తాగాలనిపిస్తుంది. అది డెవిల్. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? షందద రబహసిక రబాదరాది సెందలది కదూదలది కదరద్దల బదరబ షికెటెరే. నువ్వు స్వేచ్ఛను పొందుకుంటావు. అందరం హల్లెలూయా చెప్పండి. నీ బలహీనతను దేవుడు చూస్తున్నాడు. ఆత్మ నీలో పరిశుద్ధాత్మ ఉంది. నీ బలహీనతను చూసి ఏం చేస్తున్నాడు? ఎబినేజరు నీకు సహాయం చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందరూ సహాయకుడు ఎబినేజర్ నాలోనే ఉన్నాడు అని అందరూ సరే. ఎబినేజర్ నాలోనే ఉన్నాడు అన్నాడు. నాలో ఉండి ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు ఎబినేజర్ నాలో ఉండి వాక్య ఉపదేశం చేయుటకు నాకు సహాయం చేస్తున్నాడు. చూడండి, నాకు ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే కష్టం తెలుసా? మా అన్న కూడా ఉన్నాడు. నా టాలెంట్ ఏందో మా అన్నకు తెలుసు, మా ఇంటి వాళ్ళకి తెలుసు. అలాంటిది ఇప్పుడు 3 సర్వీసులు అయినాయి కానీ సాయంకాలం కలిగితే ఒక 4 అవుతుంది. కానీ 5 సర్వీసులో మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేసి. అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, అయ్యా
వారు మంచి టాలెంట్లో ఉన్న వాళ్ళే బాగున్నారే, నాకు ఒక్క సర్వీస్ చేయంగానే నాకు నేను అలసిపోతాను. అలాంటిది కొన్ని చోట్ల చూస్తే దేవుని ఆదివారములు చూసినప్పుడు ఒక్కొక్కసారి ఎక్కడైనా పోయినాను అనుకో, నేను చేసినాను అనుకో, ఎంతసేపు అయినా సరే దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి, ఒక 15 నిమిషాలు మాట్లాడడానికి దివారాత్రులు అబ్బా ఏం మాట్లాడాలని మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ వచ్చేటోడు. అర్థమైందా? టైం చూసుకునేవాడిని, ఎప్పుడైపోతుంది టైం, ఇప్పుడేమో ఎందుకు అయిపోతుందో ఇట్లా తిరుగు అనిపిస్తుంది. పది నిమిషాలు మాట్లాడాలంటే కష్టపడేవాడిని. అలాంటిది 6 సర్వీసులు, ఇప్పుడు 6 సర్వీసులు అయినా సరే నాకు ఒకటి తెలుసు, నాలో పరిశుద్ధ ఆత్మ ఉన్నాడు, నా బలహీనత ఏందో తెలుసు, ఆయన నాకు సహాయం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు మనుషుల ఎదుట మాట్లాడలేవేమో, వింటున్నారా? కష్టం రాచేస్తే ఏం చేయాలో ఏమో అర్థం కాకుండా ఉన్నదేమో. ఎబినేజర్ నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. ఆ ఎబినేజర్ నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్తారా? అయ్యో ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒక పెద్ద వ్యక్తితో నేను వెళ్ళి మాట్లాడాలా, నేనేం చేసిన, నేను ఎట్లైనా మాట్లాడడానికి రాదని చెప్పి 2 వ్యక్తులను పట్టుకోపోయినా గవర్నమెంట్ ఆఫీషియల్ దగ్గరికి. ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎవరినైతే తీసుకెళ్ళినానో వారితో మాట్లాడే మొత్తం నేనే మాట్లాడు. అంతా మాట్లాడి అయ్యో వీళ్ళని తీసుకొచ్చినా కదా, మళ్ళీ వీళ్ళు మాట్లాడకపోతే ఏమనుకుంటే కొంచెం వాళ్ళకి బయటకు వచ్చి చిన్నా భలే మాట్లాడను. నేను ఇంటికి వచ్చి అసలు నేను ఎట్లా మాట్లాడా, అసలు నేనేనా, ఒకటే ఇగో ఎబినేజర్ నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నది, ఆయన నాకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, నువ్వు ఇంతవరకు సహాయం చేశావే, ఇకను నాకు సహాయం చేయువాడవు, ఇంకా సహాయమును చేయువాడవు. ఎల్లవేళలో నాకు ఎబినేజర్ అయ్యావు, ఎల్లవేళలో నాకు ఎబినేజరే, ఎల్లవేళలో నాకు సహాయము చేయువాడవు, ఎల్లవేళలో నాకు సహాయము చేయువాడవు. ఎబినేజరు నాలో ఉన్నాడు, ఎబినేజరు నాలో ఉన్నాడు, ఎబినేజర్ నాలో ఉన్నాడు. అందరం ఎబినేజర్ నాలో ఉన్నాడు, సహాయము చేయువాడు నాలో ఉన్నాడు, సహాయము చేయువాడు నాలో ఉన్నాడు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు సహాయము చేశావు, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు సహాయము చేశావు, ఎబినేజరే ఎబినేజరే ఇకను సహాయము చేయువాడు నీవేనయ్యా, ఎబినేజరే ఎబినేజరే ఇకను సహాయము చేయువాడు నీవే యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఓ అందరు పాడదాం. మంచి కాపరి యేసయ్యా 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 యేసయ్యా. ఓ యేసయ్యా అందరా. మంచి కాపరి నా యేసయ్యా మంచి కాపరి నా యేసయ్యా అందరా. అయ్యా మీరు పాడ. యేసయ్యా మంచి కాపరి నా యేసయ్యా. ఆమేన్ హల్లెలూయా. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. అందరూ ఎబెనేజర్ నాలో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. మనలో బలహీనతము ఉన్నాయి లేక కాదు, కానీ ఆ బలహీనతలన్నీ పోగొట్టి నీకు సహాయం చేస్తాడు. పేతురులో బలహీనం లేదా? ఉన్నది. అబద్ధం ఆడే అలవాటు ఉంది. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత చెరసాలలో వేసినా కానీ నేను యేసయ్యనే నమ్ముకుంటా. ఎంత స్ట్రాంగ్ అయినా ఈరోజు. అందుకే పరిశుద్ధాత్మ చేత నింపబడితే నువ్వు బలహీనుడు కాడు, నువ్వు బలవంతుడు. హల్లెలూయా. ఎందుకంటే నీలో సహాయకుడు ఉన్నాడు. పక్క నీకెంత సాయం కావాలా? నాలో ఉన్నాడు అన్నాడు. సాయం అనగానే పైసలు గుర్తుకొస్తాయి కదా. ఎంత దేవుడు నేను ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని తెలుసా? నిన్ను అప్పిచ్చేవాడుగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నేను నమ్ముతున్నా. మీకు ఎంత కావాలా? నేనేమి నాలో ఉన్న సహాయకుడు ఇస్తాడు మీకు. ఆమేన్. స్తోత్రం చెప్తారే. హల్లెలూయా. చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క కానుకలు చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేస్తాం. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేయవాడవు తండ్రి. వారు ఇచ్చుచున్న కానుకను ఆశీర్వదింపబడును గాక ప్రభా, అది నూరంతలుగా ఆశీర్వింపబడును గాక అని ప్రార్థన చేయించున్నాం. నేను దర్శనము చూస్తున్నాను, విస్తరింప జరుగుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది, జీవితంలో ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇంకొకటి ఎరిక కోటలు కూలిపోవడం నేను చూస్తున్నాను. మార్గములు దేవుడు స్వరాలము చేయుచున్నారు. ఏదైతే మార్గములు మోయబడినాయో ఆ మార్గములు తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. తెరవబడునుగాక అని ప్రార్థన చేయించున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఒక ఘనత దేవుడు ఇస్తున్నాడు, ఒక మహిమ నీకు ఇస్తున్నాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్. నిక్షేముగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత నజరైన యేసు నామములో శరీర బలహీనత ఏదున్నా సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేయుచున్నాను. విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నా. సహాయకుడు సహాయము చేయుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. ప్రతి ఒక్కరిని నీ రక్తకోటలో భద్రపరచుమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడా వచ్చిన అందరికీ దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్లస్